యూపీఎస్సీ ర్యాంకర్స్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశాయి. జనరల్గా ఏంటి అంటే మన అశోక్ నగర్లో ఉన్న కొన్ని ఐఏఎస్ ఇన్స్టిట్యూట్స్ గురించి నేను ఈరోజు మాట్లాడతాను. అంటే దేనికి అంటే జనరల్గా ఈ యూపీఎస్సీ ర్యాంకర్స్ యూపీఎస్సీ క్రాక్ చేసిన తర్వాత కొంతమంది కొన్ని సంవత్సరాలు సర్వీస్ చేసి, లేకపోతే కొంతమంది ఏంటి అంటే 1-2 సార్లు 3 సార్లు దాదాపు ఇంటర్వ్యూ వరకు వెళ్ళి, సో ఫైనల్ స్టేజ్ ఇంటర్వ్యూ వరకు వెళ్ళి ఇంటర్వ్యూలో త్రుటిలో తప్పిన వాళ్ళు చాలా మంది ఇన్స్టిట్యూట్స్ అనేవి మొదలు పెడతా ఉంటారు. ఎందుకంటే నేను ఫెయిల్ అయ్యాను కాబట్టి, నేను ఎక్కడెక్కడ ఫెయిల్ అయ్యాను, అలాంటి ఇబ్బందులు లేకుండా ఎలా సక్సెస్ అవ్వడానికి, ఫెయిల్ అవ్వకుండా ఉండడానికి సో నేను ట్రైన్ చేస్తాను అనే ఒక ప్యాషనేట్ తోటి చాలా మంది ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశారు మన అశోక్ నగర్ లో కూడా. అంటే ఇది ఓవరాల్ బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్ ఇది అన్ని చోట్ల ఉంది. అయితే మనకి ఇక్కడ ఎస్పెషల్లీ అంటే యూపీఎస్సీ క్రాక్ చేసిన తర్వాత ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసి చాలా సూపర్ సక్సెస్ అయిన వాళ్ళలో ఒకరు మనందరికి తెలుసు, అన్అకాడమీ ఫౌండర్ రోమన్ సైని. 2013లో యూపీఎస్సీ ర్యాంక్ 18 వచ్చింది. చిన్న వయసులోనే ఎంబీబీఎస్ కూడా కంప్లీట్ చేశారు. ఆ తర్వాత అసలు అకాడమీ లేకుండా చేస్తానని అన్అకాడమీ అనేది మొదలు పెట్టారు. సో మన అశోక్ నగర్ లో చూసుకుంటే బాలత మేడం సో యూపీఎస్సీ 2 సార్లు క్రాక్ చేశారు. అండ్ ఆల్ ఇండియా ర్యాంక్ 399, అగైన్ 2016లో ఆల్ ఇండియా ర్యాంక్ 160, 160 ఆ రేంజ్ లో వచ్చింది టీహెచ్ కోటాలో. సో తను ర్యాంక్ సాధించడం జరిగింది. అండ్ ఐఏఎస్ రాలేదు కానీ సో అదర్ వేరేది ఒక 10 years ఐడిఐఎస్ లో కూడా చేసింది. సో నేషనల్ డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ కూడా పనిచేసింది. అండ్ నేను తర్వాత చూసుకుంటే మనకి ఇక్కడ ఈ సక్సెస్ కాకపోయినా, యూపీఎస్సీ క్రాక్ చేయకపోయినా చాలా విశేష అనుభవం కలిగిన వాళ్ళు యూపీఎస్సీ ఇన్స్టిట్యూట్స్ అశోక్ నగర్ లో స్టార్ట్ చేశారు.